పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికలు నడుస్తున్నాయి. వాటిలో పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటి శీర్షికలు ఇప్పటికీ ఎంతోమంది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ పత్రికని కలిసిన తర్వాత వారి జీవితాల్లో వచ్చేటటువంటి మార్పు కానీ, పత్రిజ లక్ష్యం ఏ ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఏదైతే ఉందో అదే లక్ష్య సాధనలో భాగస్వాములుగా ఉంటూ ఎంతోమంది ఈరోజు పిఎస్సి మూమెంట్లో వర్క్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళలో ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు మనం రమేష్ గారి దగ్గరికి వచ్చున్నాం. రమేష్ గారు వారి జీవితంలో చిన్నప్పటి నుండి వారు ఏం చదువుకున్నారు, వృత్తిరీత్యా వాళ్ళు టీచర్ అయినప్పటికీ కూడా ప్రవృత్తిగా పత్రికను కలిసిన తర్వాత రియల్ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఇది కదా అనే ఉద్దేశంతో వారి యొక్క ప్రతిభావాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ పత్రిక లక్ష్యం ఏదైతే ఉందో అదే వీరి లక్ష్యంగా భావించి అద్భుతంగా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఉన్నారు. మరి ఆదిలాబాద్ జిల్లాలో మనం అంతా ఉన్నాం. రమేష్ గారితో ఇప్పుడు మనం మాట్లాడదాం. వారి యొక్క జ్ఞానం అంతా కూడా మనం చక్కగా తీసుకుందాం. సో నమస్తే రమేష్ గారు. నమస్కారం అండి. చెప్పండి సార్, పత్రికని మీరు ఎలా కలిశారు, ఒక ఆధ్యాత్మికత అంటే అసలు మీ ఉద్దేశం ఏమిటి ఓకే, వివరంగా? ముందుగా జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మీయ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఆధ్యాత్మికత అంటే ఆత్మను గురించినటువంటి జ్ఞానమని, ఆధ్యాత్మికత యొక్క అసలు సిసలైన అర్థాన్ని పత్రిజీ నోట మాటగా విన్న తర్వాత, మరి ఏవైతే నేను ఇన్నేళ్లుగా చేస్తూ వచ్చినటువంటి ఈ కర్మకాండల విషయమైతేనేమి, విగ్రహారాధన విషయమైతేనేమి, ఈ పద్ధతులన్నీ కూడా కొంతమేరకే సరైనవనేవి, పూర్తి స్థాయిలో సత్యానికి చేరువ లేవనేటువంటి జ్ఞానాన్ని బోధపడిన తర్వాత, ధ్యానం యొక్క గొప్పదనాన్ని మరి పత్రిజీ సార్ యొక్క నోట మాటగా తెలుసుకొని ఆచరణాత్మకంగా ఆచరించిన తర్వాతనే నాలో కొద్దిగా మార్పు మొదలవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా పత్రిజీ సార్ని నేను 2008వ సంవత్సరంలో, అంటే పత్రికని కలవక ముందు ఆధ్యాత్మిక చింతనలో ఇంకెవరినైనా కలవటం కానీ ఏదైనా సాధన మీరు ఏమైనా చేస్తున్నారా? చిన్నప్పుడు మా తల్లిదండ్రుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రకారంగా ఓకే, కొంత స్పిరిచువల్ నాలెడ్జ్కి అడిక్ట్ అయ్యాం సార్. నేను చిన్నప్పటి నుంచి జీసస్ క్రైస్ట్ యొక్క గొప్ప భక్తుడిని. రైట్. అంటే రెగ్యులర్గా చర్చిలకు వెళ్ళడం అనేటువంటి చేయకపోయినా యేసుక్రీస్తు పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఓకే ప్రార్థనలు చేయడం, ఓకే ఆ ప్రార్థనలో ఆ దైవాన్ని నాకు పలానది కావాలని అడుక్కోవడం, ఓకే అది మన జీవితంలో నెరవేరడం, అంటే ఆ దేవుడి పట్ల విశ్వాసం అనేది ఓకే నన్ను ముందుకు నడిపించేటువంటి స్థితి. ఓకే. సో అది మా నాన్న వాళ్ళ ద్వారా నాకు అబ్బింది సార్. ఓకే. అంతేకాకుండా చాలామంది పాస్టర్స్ మా ఇంటికి వచ్చేసి వారి ప్రవచనాలు వినిపించేవారు, బైబిల్ వాక్యాలను గురించి కూడా క్షుణ్ణంగా తెలియజేసేవారు సార్. సో ఆ రకంగా బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు మాటలు చిన్నప్పటి నుంచి బీజ స్థితిలో నాలో నాటబడ్డాయి. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు చెప్పే మాటలకు నేను చాలా మంత్రముగ్ధులయ్యాను. ఒక విధంగా మరి అది కూడా మనం తేలిగ్గా తీసే విషయం కాదుగా. అవును సార్. నీవలేని ఇరుగు పొరుగు వారిని ప్రేమించనేది తక్కువైన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకున్న అవగాహన ప్రకారం మనం లెక్కేసిన ఇరుగు పొరుగు అని అంటే మన పక్క పోషణలో ఉన్న వాళ్ళని కాదు అర్థం. ఇరుగు పొరుగు అని అంటే ఒక పక్కన వృక్ష సామ్రాజ్యం, ఒక పక్కన జంతు సామ్రాజ్యం. కాబట్టి మానవతా ధర్మం ఏమిటంటే ఆ జంతు జాతి, వృక్ష జాతి రెండింటినీ కూడా ప్రేమతో చూసుకోమనేటటువంటి, అంటే రక్షణ కల్పించాల్సిన బాధ్యత మానవ జాతి మీద ఉంది. అది జీసస్ చెప్పిన దానిలో బట్ గ్రేట్ స్టేట్మెంట్, కాదంటాకి వీల్లేదు. అలాగే దేవుని రాజ్యం నీలోనే ఉంది అని చెప్పి అన్నారు. ఇప్పుడు మనమైనా కానీ శ్వాసను గమనిస్తూ నీలోకి నువ్వు ప్రయాణం చేయమన్నప్పుడు ఆత్మ అంటే ఏమిటంటే దేహం నేను కాదు, ఆత్మ పదార్థం అని భగవద్గీత నుంచి మనకు అన్నీ చెప్తూనే ఉన్నాయి. బట్ ఆత్మ ఎలా ఉంటుందంటే ఏ శ్వాస అయితే జీవనాధారంగా ఉన్నదో ఆ శ్వాసను పట్టుకుని దాని ద్వారా మనం లోపల ప్రయాణం చేయగలిగితే మనలో అంతర్గతంగా ఉన్న ఆ చైతన్య శక్తిని మనం ఆత్మగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అది దొరుకుతుంది. అంటే నీలోకి నీ ప్రయాణం అని చెప్పి మనకు చెప్పిన, దేవుని రాజ్యం నీలో ఉందని చెప్పి చేసేసి చెప్పిన పెద్ద తేడా ఏమీ లేదేమో అనిపిస్తుంది. అవునా? సత్యమే సార్. ఓకే. అందుకని పత్రిక అంటారు కులం అనేది కానీ మతం అనేది కానీ ఓ పరిమితం అవుతాయి. మనం ఏ పరిమితాలు ఏరుకున్న అపరిమితమైనటువంటి ఆ దైవత్వ స్థితి, ఆ చైతన్య స్థితి మనకు అనుభవంలోకి రాదు. కాబట్టి ఆ పరిమితాలు బ్రేక్ చేయగలిగితే తప్ప అనంతమైనటువంటి చైతన్యం ఏంటో మనకు అర్థమవుతుందని చెప్పని అంటారు. బాగుంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయుని అవడం చేత సార్ విద్యార్థులకు ఏదైనా
మంచి నేర్పించాలనేటువంటి ఆలోచన నా మనసులో తట్టినప్పుడు ఓకే. డిప్లొమా ఇన్ యోగా కోర్స్ నేర్చి ఆహా. ఒక సర్టిఫికేట్ కోర్సుగా నేర్చుకొని విద్యార్థులకు వివిధ రకాలైనటువంటి ఆసనాలు ప్రాణాయామాల పైన శిక్షణ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు వెంటనే పాలిటెక్నిక్ వాళ్ళు ఆఫర్ చేసినటువంటి డిప్లొమా కోర్సులో జాయిన్ అయ్యి యోగా. ఒక 2 సంవత్సరాలు రకరకాల ఆసనాలు ప్రాణాయామాలతో పాటు క్రియలు చేసి ఆ. ఇదే మనిషి యొక్క జీవితానికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చేది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా నాలో బీజ స్థితిలో అంటే అప్పుడు ఈ యోగా ప్రాక్టీస్ లో మీరు అన్ని రకాల ఆసనాలు అన్ని వేయటం. రకాల ఆసనాలు ప్రాణాయామాలు క్రియలు కూడా ఆ. మనకు ప్రాక్టికల్స్ లో మార్క్స్ వేస్తారనేటువంటి ఆలోచన పరిధిలో సూత్రనేత్రి జలనేత్రి అనేటువంటి ఉమ్. సో యోగాభ్యాసంలో ఉమ్. వివిధ రకాల ఆసనాలు ప్రాణాయామాలు క్రియలతో ఓకే. మరి మనిషి యొక్క సంపూర్ణ ఆరోగ్యానికి ఇదే గొప్పదనేటువంటి అవగాహన పరిధిలో 2 సంవత్సరాలు సాధన చేసినాను సార్. అంటే ఒక విధంగా చెప్పాలని అంటే ఆసనాలు ఇవన్నీ వేయటం ఇవన్నీ కూడా యోగా అనేది పేరు ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన యోగా అంటే దాన్ని హఠయోగ ప్రక్రియ అని చెప్పంటాం. హఠయోగ అంటే బాడీ లెవెల్లో ఎటువంటి ఎక్సర్సైజ్ అయితే ఉన్నాయో అది అనేక రకాలైనటువంటి భంగిమల్లో సూర్య నమస్కారాలతో సహా ఇవన్నీ కూడా హఠయోగ ప్రక్రియగా మనం లెక్కేసుకుంటాం. జస్ట్ తర్వాత ప్రాణాయామ పద్ధతులు కొన్ని ఉంటాయి, అది హఠయోగ. సార్ ఎప్పుడైతే నేను కోర్సుకు సంబంధించినటువంటి థియరీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మరి యోగాకు సంబంధించి పతంజలి మహర్షి ఇచ్చినటువంటి బుక్స్ని రెఫర్ చేస్తున్నప్పుడు అందులో 2 స్టేట్మెంట్స్ నన్ను చాలా లోతుగా ఆలోచింపజేసినాయి సార్. ఓకే. ఈ సందర్భంగా మీతో నేను వాటి గురించి చర్చించాలనుకుంటున్నాను. దానికే మనం గుర్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. సో మొదటి స్టేట్మెంట్గా యోగం అనగా చిత్తవృత్తులను నిరోధించడం అని రాయబడి ఉంది సార్. ఇక రెండవది స్టేట్మెంట్గా జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడం అనేటువంటి ఈ 2 స్టేట్మెంట్ నన్ను కాస్త లోతుగా ఆలోచింపజేసినాయి. జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడము అని రాయబడింది సార్ ఇక్కడ. సో ఈ ఆత్మస్థితి ఏంటి, జీవాత్మ ఏంటి, పరమాత్మ ఏంటి అనేది నాకు పూర్తిగా బేసిక్ నాలెడ్జ్ నాకు అసలు లేదు దానికి సంబంధించి. ఎక్కడ కూడా ఏ యోగా భవనంలో కూడా ఆత్మ జ్ఞానానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇచ్చిన దాఖలాలు నాకు ఎక్కడ కనిపించలేదు. పతంజలి మహర్షి ఇచ్చినటువంటి ఓకే యోగ చిత్తవృత్తి నిరోధ అనేది ఒక స్టేట్మెంట్ గాను, ఓకే, జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడం అనేటువంటిది 2వ స్టేట్మెంట్గా, ఆ 2 స్టేట్మెంట్లు నన్ను ఆధ్యాత్మికతలో ఉన్న లోతులను గురించి అధ్యయనం చేసేటువంటి ఒక ఆలోచనను రేకెంతింపజేసేసారు. రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినటువంటి మాటలు ఓకే, జీవాత్మ పరమాత్మ అంటే జీవాత్మ ఎప్పటికైనా పరమాత్మ ఐక్యం కావాలి. రైట్. అసలు జీవాత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి? నాకున్న పరిమిత జ్ఞానంలో జీవాత్మ అంటే ఈ శరీర స్థితిలో ఏదైతే ఆత్మ ధారణగా ఉందో దాన్ని జీవాత్మ అంటారు. శరీర స్థితికి అతీతంగా ఏదైతే ఉంచబడిన చైతన్యము ఉందో అది పరమాత్మగా ఎంచబడుతుంది అనేది నాకున్న అవగాహన. ఓకే ఓకే. అంటే ఇంకొకటి క్లారిటీ రావాలంటే మనకి తల్లి గర్భంలోంచి బయటపడిన వెంటనే ఎంత మహాలవ జ్ఞాని అయినప్పటికీ కూడా ప్రకృతి యొక్క మాయ ఆవహించబడుతుంది. మాయలో మనం ఉన్నంత వరకు కూడా దాన్ని జీవాత్మ అని చెప్పి అంటాం. అంటే జీవిస్తూనే ఉంటుంది ఇక్కడ ఈ జీవాత్మ. మాయలో ఉన్నంత వరకు జీవాత్మ అంటాం. మంచి గురువు తొరిగి మంచి అభ్యాసం పడిగి సాధన ద్వారా మన చుట్టూ ఉన్న మాయని మనం ఛేదించగలిగితే అప్పుడు మనమే పరమాత్మ. వేదభూమి అయినటువంటి భారతదేశంలో అహం బ్రహ్మస్మి అనే వేదవాక్యాలు తత్వమసి అని చెప్పి చెప్పగలుగుతున్నాయంటే అది మనకి ఉన్నటువంటి యథార్థ స్థితి. అది పరమాత్మ అంటే మనమే పరమాత్మ అయిపోతాం. అది కాకపోతే మాయలో ఉంటే జీవాత్మ, మాయని ఛేదిస్తే పరమాత్మ. రైట్. అయితే ఇదే విషయమే నేను నాకు ఎవరైతే యోగాను నేర్పుతున్న గురువు దగ్గరికి వెళ్ళి సరే ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానం నేను తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే. మరి పతంజలి మహర్షి యొక్క అష్టాంగ మార్గంలో 7వ స్థితిలో ధ్యానం గురించి, 8వ స్థితిలో సమాధి గురించి ఉంది సార్. మరి ఎప్పుడు కూడా మన యోగా భవనంలో ఈ 2 ఏళ్ల పాటి సాధనలో వీటికి ప్రస్తావన కానీ వీటికి సంబంధించిన జ్ఞానం కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి మీకేమైనా తెలిస్తే మరి ఆ ధ్యానం ఎట్లా చేస్తారు ఏం కథ అని యోగా గురువు గారిని ప్రశ్నించడం జరిగింది. ఓకే. సో తాను ఇచ్చిన సమాధానం ఏంటంటే ఎస్, పతంజలి మహర్షి యొక్క అష్టాంగ మార్గంలో 7వ స్థానంలో ఉన్న ధ్యానం చాలా గొప్పది. అది నిష్ణాతులైనటువంటి గురువుల యొక్క సమక్షంలో చేయవలసి ఉంటుంది. ఆ ప్రాణాయామ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అది బాడీ వేకేట్ చేసే పరిస్థితి ఏర్పడుతుందని ఒక భయపూరితమైనటువంటి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో అంత రిస్క్ ఉండగా మరి దాని వైపు ఎందుకు అడుగులు వేయాలనేటువంటి ఆలోచనతో నేను అక్కడికే ఆపేయడం జరిగింది. కానీ శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షం అవుతాడు అన్నటువంటి రీతిగా మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క క్లాసు నేను ఎక్కడైతే యోగాను అభ్యసిస్తున్నానో అక్కడే ఒక 1/2 అవర్ క్లాస్ జరిగింది సార్. ఆ క్లాస్ యొక్క ఎసెన్స్ను ఈ సందర్భంగా మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.
మరి పత్రిజీ జ్ఞానంలో మూడే మూడు ముక్కలలో ఆధ్యాత్మికత గురించి నాకు విన్నవించడం జరిగింది. ఓకే. అందులో మొదటి ముక్కగా ముక్కున్న ప్రతి వ్యక్తి ముక్తికి అర్హుడని చెప్పాడు సార్. ఓకే. సో సహజమైన, ఉమ్, స్వాభావికమైన, సరళమైన శ్వాసను గమనించడమే సరైన సాధనా పద్ధతి అని చెప్పారు. అనగా శ్వాస మీద ధ్యాస ద్వారా మన చిత్తవృత్తులను నిరోధించినప్పుడు మన లోపల ఉన్నటువంటి అంతర్చైతన్యంతో మనము మమేకమై మన లోపల ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మల యొక్క స్థితిగతులను గురించినటువంటి అనుభవిక జ్ఞానాన్ని సాధన ద్వారా తెలుసుకుంటామనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పాడు. బాగుంది. ఇక మూడో విషయంగా ఉమ్, మానవ ఆహారము ఉమ్, శాకాహారం అని, ఓకే. మాంసాహారం విషాహారంతో సమానం అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పడం జరిగింది. రైట్. కానీ అప్పటికే నేను ఇంకా పూర్తి వెజిటేరియన్ కాలేదు సార్. ఓకే. సో సండే మాంసాహారం తినడం మా ఇంట్లో ఆనవాయితీగా అలవాటు ఉండేది. ఓకే. సో నేను సార్ ఇచ్చినటువంటి ఆ మూడో ముక్కను కాస్త పెడచెవిన పెట్టాను ఒక సంవత్సరం పాటు. కానీ ఓకే. ఎప్పుడైతే చిత్తశుద్ధితో సార్ గురువు గారి యొక్క సమక్షంలో ధ్యానాన్ని గురించి తెలుసుకున్నానో, సాధనలో నేను ముందు అడుగులు వేశాను, క్రమక్రమంగా నా లోపల ఉన్నటువంటి అంతర్చైతన్యం నుంచే ఇక నువ్వు మాంసం బంద్ చేయి అనేటువంటి ఒక మెసేజ్ని నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా దాని పట్ల, అంటే మాంసాహారం తినడం వల్ల వచ్చేటువంటి దుష్ప్రయోజనాల పట్ల ఓకే. పూర్తిగా కొన్ని గ్రంథాలు చదివి ఓకే. మరి పత్రిసారి యొక్క జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోగలిగి వాళ్ళకు కూడా కన్విన్స్ చేసి వాళ్ళందరినీ కూడా ఒప్పించి మరి మాంసాహారానికి దూరంగా ఉందామని ఒక శబ్దం తీసుకొని దాన్ని ఆచరించడం జరిగింది. సో ఆ విధంగా పత్రిజీ సార్ నుంచి ఆ మూడు ముక్కలలో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఓకే. సాధనను తీవ్రతరం చేయడం జరిగింది. ఓకే. సో ఎంతగా సాధన చేస్తూ ఉంటే అంతగా నాకు నేను దొరికిపోవడం జరిగింది. అంటే ఈ దేహానికి అతీతమైనటువంటి ఏదో శుద్ధ చైతన్యము మనమై ఉన్నాం అనేటువంటి అవగాహన పరిధిలోకి నా జ్ఞానము ముందుకెళ్తూ వచ్చింది సార్. ఓకే. ఓకే. ఎప్పుడైతే మన యొక్క అంతర్ప్రపంచం అనేది పరిశుద్ధమవుతున్న క్రమంలో ఎదుటి వ్యక్తిలో కూడా నేనే ఉన్నానన్నటువంటి అవగాహన పరిధిలో కూడా నా జ్ఞానం వెళ్ళిపోతూ వచ్చింది. బాగుంది. సో ఎవరిని ఏమన్నా అది నన్ను నేను అనుకున్నటువంటి ఇబ్బందులు కూడా కలిగిన సందర్భాలు ఉన్నాయి. మనం ఇతరులను ప్రేమించడం అంటే మనము స్వయంగా మనల్ని మనం ప్రేమించుకోవడం అనేటువంటి ఒక నగ్న సత్యాన్ని నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది సార్. అంటే మనం ఆనందంగా లేకుండే, మనలో ప్రేమతత్వం అనేది లేకపోతే ఆ ప్రేమను ఇతరులకు పంచలేమనేటువంటి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను సార్. సో నన్ను నేను ప్రేమించుకోవడానికి ఉన్నటువంటి బెస్ట్ మార్గం ఏందని ఆలోచించుతున్న సమయంలో ఎన్ని పుస్తకాలు తిరిగేసినా సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం నాకు స్పష్టమైనటువంటి విషయం. ఓకే. ఓకే. ఈ ధ్యాన సాధన ద్వారా నాకు ఏమర్థమైందంటే జీవాత్మ పరమాత్మలు అనేవి రెండు వేరుగా లేవనేటువంటి సత్యాన్ని అవగాహన పరిధిలో నేను తెలుసుకోవడం జరిగింది. ఈ జీవాత్మే పరమాత్మై ఉన్నాడని ఆ జ్ఞాన పరిధిలో మనం నిలబడుకోగలిగితే సో మనమే నడియాడుతున్న దైవాలం అనేటువంటి జ్ఞానము నాకుగా స్పష్టమవుతూ వచ్చింది. అది ఎంతో ఆనందాన్ని ఇచ్చే, ఎప్పుడు సాధన పెరిగిన కొద్దీ. ఇంకా నేను మీకు చెప్పాలంటే ఎంత గొప్ప జ్ఞానాన్ని ఎంత సరళంగా ఆ భగవద్గీతలో ఇవ్వబడిందో. అంటే భగవంతుడు అంటే ఏదో కాదు, ఒక ఆత్మ చైతన్యం అనేటువంటి అవగాహన ఎప్పటి వరకైతే మనకు అంతు చిక్కదు. సో మనంగా కూడా ఆ పరమాత్మ యొక్క అంశాలమే, మనం కూడా ఆత్మస్వరూపాలం అనేటువంటి ఆ అవగాహన ధ్యాన సాధన ద్వారా మనకు ఎప్పుడైతే జీర్ణించుకోగలిగే స్థితిలో మనకు అర్థమవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని మనము కొత్త కోణంలో అర్థం చేసుకుంటాం అనేటువంటి విషయం నాకు సాధన ద్వారా భగవద్గీత శ్లోకాలు చదువుతున్నప్పుడు దాని యొక్క అంతరార్థాలలో నేను తెలుసుకునేటువంటి అవకాశం నాకు దొరికింది సార్. ఈ విషయాన్ని నేను ప్రత్యక్షంగా పత్రిసార్ ముందర కూడా, సార్ నాకు ఒక్కొక్క శ్లోకం దానిలో అంతరార్థాలు లోతుగా అర్థమవుతున్నాయి, అది కూడా శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన ప్రక్రియను సాధనగా 3 గంటల తరబడి చేస్తూ తిరిగి మీ యొక్క భగవద్గీతను చదువుతున్నప్పుడు నాకు అర్థమవుతున్న విషయం చెప్పడం జరిగింది. చాలా ఆనందించాడు సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. అంటే భగవద్గీత అనేది అన్ని కోణాల్లో ఒక మానవ జీవితానికి ఏదైతే కావాలో అన్ని కోణాల్లో కూడా గీత మనకు అందిస్తుంది. అదో కర్మయోగం ఉంది, భక్తి యోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, మీకు ఏది కావాలంటే అది ఉంది. అయితే ఒక పామరుడికి పామరుడిగా అర్థమవుతుంది, పండితుడిగా కూడా అర్థమవుతుంది. 2 కోణాల్లో ఉంది భగవద్గీత ఇప్పుడు మనకి. అందుకని గీతని కింద నుంచి పై వరకు ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన గీత. చాలా బాగుంది. తర్వాత సాధన ఒకటే మనకు సారు సూచించలేదు, స్వాధ్యాయాన్ని కూడా చెప్పడం జరిగింది. రైట్.
నాకు అనిపించేది అంటే ఒక క్రైస్తవుడు ఒక బైబిల్కు పరిమితమైండు, ఓకే. ఒక ముస్లిం ఒక ఖురాన్కు పరిమితమైండు, ఒక ఓకే. హిందువు ఒక భగవద్గీతకు పరిమితమైండు అనుకున్నాం. కానీ ఉమ్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నేను గమనించింది ఏంటంటే ఉమ్. ఇక్కడ అన్ని మతాలను కూడా ఉమ్. సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్. వారి యొక్క జ్ఞానంలో ఏదైతే ఉచ్చస్థితి ఉందో, ఏదైతే సత్యం ఉందో దాన్ని సార్ హైలైట్ చేస్తూ ప్రతి మాస్టర్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయనేటువంటిది రైట్. చెప్పడం జరిగింది. కరెక్ట్. ఇంకా చెప్పాలంటే అసలు నేను ఆధ్యాత్మిక యొక్క అంటే పత్రిసార్ యొక్క జ్ఞానాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న పుస్తకం ఏదైనా ఉందంటే అది తులసీదళం. దయచేసి మిత్రులందరికీ చెప్తున్నాను, తులసీదళం చదవని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దాన్ని చదవండి, దానిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించండి. ఓకే. ఒక మాస్టరు ఈ భూమండలానికి వచ్చి ఎంత గొప్ప జ్ఞానాన్ని పంచుతున్నాడు అనే దానికి ఒక సజీవ సాక్ష్యంగా ఆ పుస్తకం నిలుస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీతో నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. సో అందులో సార్ నాకు తులసీదళంలో అంటే సారు కూడా సారు తన స్థాయిలో తను అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ని ఫిల్టర్ చేసి కరెక్ట్. సో అందులో లోపించినటువంటి విషయాన్ని సారు బయటకు తీసుకురావాలని, అది ధ్యానం అనేటువంటి ప్రక్రియ ఎక్కడ కూడా ఆచరణాత్మకంగా లేదనేటువంటి విషయాన్ని గ్రహించి ఓకే. మరి ఆ సందర్భంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని ముందుకు తీసుకొచ్చి అవును. అందులో రెండే విషయాలు చర్చించబడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఒకటి నీ వాస్తవానికి నీవు సృష్టికర్తవని, ఓకే. రెండవది ఎవరి శ్వాసను వారు గమనిస్తూ శ్వాస మీద ధ్యాస ద్వారా మన లోపల ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని అనుభవికంగా పొందాలన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. సో తులసీదళానికి ఎలాగైతే రెండు ఆకులు ఏ విధంగా ఉంటుందో మనది తులసీదళ మతం అని చెప్పి అక్కడ ప్రబోధించడం చాలా ఆనందించదగ్గ విషయం. అందుకని పత్రిక ఏం చేస్తారంటే, భూమి అనేది ఒక గోళం అయితే ఈ భూగోళం మీద ఉన్నటువంటి జాతులు, అది వృక్షజాతి కావచ్చు, జంతు జాతి కావచ్చు, పరిణామ క్రమంలో మానవ జాతి కావచ్చు, ఇంకా మనం ఒక అడుగు పైకి వేస్తే హై ఫ్రీక్వెన్సీ జోన్లోకి దైవ జాతి కావచ్చు. అందుకని ఇప్పుడు జీసస్ ఇరుగు పొరుగు వారిని నీవరే ప్రేమించినప్పుడు కూడా వృక్షజాతి జంతు జాతి యొక్క పరిరక్షణ మానవ జాతి మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మానవుడికి బుద్ధి జ్ఞానం ఉన్నాయి. మిగతా రెండు జాతుల్లో వృక్షజాతి జంతు జాతుల్లో మన బుద్ధి జ్ఞానం అని లేవు. అక్కడ మానవ జాతి పరిణామ క్రమంలో ఎదుగుతూ వచ్చింది కాబట్టి నీవరే నీ పొరుగు వారిని ప్రేమించని జీసస్ అన్నాడంటే, ఇరుగు పొరుగు అని అంటే వృక్షజాతి ఒక పక్క, జంతు జాతి ఒక పక్క. ఎంత విశాలమైన దృక్పథం పత్రిక లేకపోతే జీసస్ చెప్పినటువంటి ఆ వాక్యాలను యథాతథంగా సేకరించి మనకు అందించారనేది మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమిటంటే పత్రిక భూమి అనేది ఒక గోళమైనప్పుడు ఈ గోళం మీద ఉన్నటువంటి సర్వజాతుల యొక్క పరిరక్షణ బాధ్యత మానవుడి మీద ఉంది. అంత విశాలమైన దృక్పథం మనకు అలవాటైతే తప్ప పత్రికను మనం క్లియర్గా అర్థం చేసుకోలేం, జీసస్ని క్లియర్గా అర్థం చేసుకోలేం, అలాగే మహమ్మద్ ప్రవక్తని కూడా అర్థం చేసుకోలేం. ఇప్పుడు మనం ప్రవక్త అనేసరికి ఇస్లామిక్ అని ఒక మతాన్ని పరిమితం చేశారు, జీసస్ అనేసి క్రిస్టియానిటీ అని దాన్ని పరిమితం చేశారు, అలాగే కృష్ణ అంటే హిందూ మతం. ఈ పరిమితాలు అయిపోయినాయి ఎక్కడెక్కడ. కానీ ఒక పత్రిక వచ్చి ఈ పరిమితాలన్నింటినీ జదరగొట్టి ఒక వ్యక్తి అపరిమితంగా ఉంటే తప్ప ఈ ఉన్నటువంటి జీసస్ కావచ్చు, ప్రవక్త కావచ్చు, గౌతమ బుద్ధ కావచ్చు, దేశ కాలమాన పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో అప్పుడున్న సమాజానికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత ఆ వాళ్ళు చెప్పినటువంటి సత్యాన్ని ప్రజలకు అందించడం కోసం ఏర్పడినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో దానికి మతం అనేటువంటి ముద్రలు పడి, నిజానికి మతం అనేది ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి తప్ప పరిమితం చేయకూడదు. అందువల్ల వాళ్ళ మతాలన్నీ ఎంత పరిమితాలు కొట్టుకున్నాయో కూడా మనకు ఇప్పుడు బాగా చక్కగా అర్థమవుతున్నాయి. అందువల్ల పత్రిక మనకి ఇచ్చింది ఏంటంటే అన్ని పరిమితాలను నువ్వు చెదరగొట్టు, అప్పుడు నువ్వు ఉన్నతంగా ఎదుగుతావు. అంత స్థాయికి ఎదిగినప్పుడు మరి అహం బ్రహ్మస్మి అనేది క్లియర్గా మనకి చెప్పేటటువంటి రైట్ మనకు వస్తుంది. దాని మీద వచ్చినే మన పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిక ఇచ్చిన మనకి సిలబస్ ఏమిటంటే 18 గైడ్లైన్స్ ఉన్నాయి. తర్వాత ప్రతి మాస్లో ఆచరించవలసినవి మళ్ళీ 13 పాయింట్స్ ఇచ్చారు. ఈ 18+13 కనుక మనం పెట్టుకుంటే అసలు పత్రిక విజన్ ఎట్లా ఉందో, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ జీవరాశుల యొక్క పరిరక్షణ బాధ్యతను ఎంతగా మనం గుర్తించాల్సి వచ్చే మనకు అర్థమవుతుంది. సో వెరీ హ్యాపీ మీరు ఆ విధంగా వెళ్ళి ఈ విధంగా రావటం అన్నదే చాలా చక్కని పరిణామం. సార్ జనరల్గా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు మొదలవుతుంది, ఏ సందర్భాల్లో ఈ వైపుగా యూటర్న్ తీసుకుంటారు అనేటువంటి నా అనుభవాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. నేను కొన్ని మానసిక కారణాలతో ఉండి జీవితం పట్ల ఒక నిరుత్సాహకరమైనటువంటి అవగాహనతో ఉండి అరే అన్నీ సరిగ్గా ఉన్నాయి అనిపిస్తున్నాయి కానీ ఎక్కడో ఇంకా మిస్ అవుతుందా అన్నటువంటి ఆ ఆలోచన నన్ను ఇబ్బంది పెడుతున్న సందర్భాల్లో ఇంకెక్కడో క్లారిటీ మిస్ అవుతుంది, అది ఏంటని అన్వేషిస్తున్న సమయంలో నాకు పత్రిసార్ లాంటి ఒక గొప్ప గురువు దొరకడం, ఆయన యొక్క జ్ఞానంలో అంటే
నన్ను నేను సరి చేసుకోవడానికి ఈ శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ ఎంతగా తోడ్పడిందంటే కొన్ని సందర్భాలలో ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం కుదురుతలేనటువంటి అవగాహన ఉన్నప్పటికీ ఓకే. ఈ ధ్యానంలో ఏదో ఉంది అంటే ఎంతో మంది యొక్క అనుభవాలు మనం విని ఉన్నాము. అవును. వాళ్ళు కూడా ఒకప్పుడు దుఃఖపూరితమైనటువంటి జీవన విధానంలో నుంచి ఆనందం వైపుకు అడుగులు వేస్తూ ఉన్నారు. ఓకే. సో నాకు కూడా అలాంటి అవకాశం వస్తుంది కదా అన్న ఒక పాజిటివ్ ఆలోచన పరిధిలో ఉమ్. ఎంత ఇబ్బంది అయినా కూడా శారీరక స్థితిలో ఇబ్బంది మొదట్లో ధ్యానం మొదలు పెట్టిన సందర్భాలు ఓకే. మానసికంగా కుదుటగా లేము. ఓకే. ఇక ఆత్మపరంగా అంటే అది దేవుడే అదేంతో మాకు ఇంకా తెలియదు. ఓకే. అలా సాధనను చాలా ఇబ్బంది పడుతూ మొదలు పెట్టినాం. కానీ ఓకే. ఎలాగైతే ధ్యానంతో పాటు స్వాధ్యాయంతో పాటు ఈ సజ్జన సాంగత్యాల ద్వారా మాత్రం చాలా తొందరగా ఎన్లైటెండ్ అయినాం అనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. బాగుందా? రైట్. అంటే సార్ ఎప్పుడు అనేవారు అన్నమాట, ఓకే. మీరు ధ్యానం చేయకున్నా పర్లేదురా కానీ సజ్జన సాంగత్యం చేయండి. అంటే ఎంతో మంది వాళ్ళ యొక్క జీవితాలలో ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతూ అవును. మరి తాము పడుతున్న ఇబ్బందులకు తామే సృష్టికర్తలం అనేటువంటి ఒక అవగాహన పరిధిలోకి వచ్చిన తర్వాత వారు ఎక్కడ ఏ సందర్భాల్లో మరి తప్పుదాలు చేశారో వాటిని సరిచేసుకునే క్రమంలో ముందుకెళ్తూ ఆ జ్ఞానవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఈరోజు ఆనందంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ తోటి వారు ఇబ్బందులు పడుతుంటే కూడా ఆ ఇబ్బంది తన ఇబ్బందిగా భావించి ఇలా కాదు ధ్యానం నేర్చుకోండి, శాకాహారులుగా మారండి, అందరికీ ధ్యానం చెప్పండి, చూడండి అప్పుడు మీ జీవితంలో ఎలాంటి మార్పులు మీరు చూస్తారు అనేటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని సాధన ద్వారా తెలుసుకున్నదే కానీ ఏ గురువు ఏ రకంగా ఆశీర్వాదపూర్వకంగా ఇచ్చింది కాదు. సో అలాంటి గొప్ప మూమెంట్లో ఈరోజు మనం ఉన్నాం. మరి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడమే మన ఏకైక లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నాం. ఆ పంచడంలో అమితమైన ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాం సార్. సో అది ఎంతో ఆనందింపదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. రైట్, చాలా సంతోషం. ఇప్పుడు మరి పత్రిక చెప్పినటువంటిది కూడా ఒక వ్యక్తి ఎదుగుదలకి సాధన ఎంత అవసరమో, ఎందుకంటే సాధన ద్వారా శక్తివంతం అవుతున్నాం. స్వాధ్యాయం కూడా కావాలని చెప్పారు. అంటే మంచి పుస్తకాలు చదవాలి. అది భగవద్గీత అవుతుందా బైబిల్ అవుతుందా అనేది కాదు. అన్నీ చదవండి చక్కగా, అందరి దగ్గరికి వెళ్ళండి, అన్నీ వినండి, నీ ఆత్మ పురోగమనానికి ఏవైతే కావాలో అవన్నీ తీసుకోమని చెప్పారు. అట్లా ఇప్పుడు మనకు వచ్చేటటువంటివి ఎన్నో బుక్స్ ఉన్నాయి పత్రిక సజెస్ట్ చేసినటువంటివి. అందువల్ల ఇప్పుడు ఈ సజ్జన సాంగత్యాన్ని గురించి మీరే చెప్తున్నారు. కాబట్టి ఈ మూడు కావాలి వ్యక్తి నిత్య జీవితంలో. మరి స్వాధ్యాయం అనేటటువంటి దానిలో బుక్స్ మీద మీ అభిప్రాయం? ఆధ్యాత్మికతలో సాధకుడు ముందుకెళ్తున్న క్రమంలో ఎన్నో రకాల సంశయాలు వస్తుంటాయి. ఓకే. ఆ సంశయాలను నివృత్తి చేసుకోవడానికి మనకు సందర్భానుసారంగా అందుబాటులో గురువులు లేనప్పుడు ఈ స్వాధ్యాయం ద్వారా ఎందరో మహర్షులు రాసినటువంటి గొప్ప గొప్ప పుస్తకాలలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఆ పుస్తకాలు రచయిస్తే అందులో మనకు అవసరమైన ఏ ముక్కను మనల్ని ఆధ్యాత్మికతలో ఉన్నతంగా ఎదగడానికి అవసరం అవుతుందనేటువంటి ఒక అవగాహన నాకు ఆ బుక్కులు చదువుతున్నప్పుడు అర్థమైంది. అంటే బుక్లో ఉన్న మొత్తం సారంతో మనకు సంబంధం లేకుండా ఏ ఒక్క పాయింట్ అయినా ఆ పాయింట్ను మన జీవితంలో మనల్ని మనం సవరించుకోవడానిక, లేదా ఉన్నతంగా మలుచుకోవడానిక, లేదా ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానిక అనేటువంటి విషయము ఆ పుస్తకాల ద్వారా మనకు అందుబాటులోకి వస్తున్నటువంటి విషయాన్ని నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో చాలా మందికి కూడా నేను కొత్త వారికి చెప్తుంటాను, ముందు పుస్తకాలు కూడా చదవండి. మీరు ఒక 1/2 గంట ధ్యానం చేస్తే ఒక 1/2 గంట పుస్తకం చదవండి. ఏదో ఒక పుస్తకం మిమ్మల్ని ఆధ్యాత్మికతలో ఒక అడుగు ముందుకేయడానికి సహకరించేదే తప్ప వెనుక గుంజేది కాదు అని. కరెక్ట్. అంతేకాదు, బుక్స్ చదివేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం గత జన్మలు ఎన్ని ఉన్నాయనేది మనకేం తెలియదు. గత జన్మలో మనం సాధకులు కాదా అది మనకేం తెలియదు. ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి బయటపడిన వెంటనే మా ఎప్పుడైతే ఆవహిస్తుందో మన గతాన్ని అంతా కూడా మనం మర్చిపోతాం, మనకేమీ తెలియదు. అందువలన ఎప్పుడైతే ఈ పుస్తకాలు చక్కగా చదవటం అలవాటు చేస్తామో అందులో ఉన్నటువంటి ఒక్కొక్క పేజీలో ఉన్న ఒక్కొక్క వాక్యం ఒక్కొక్కరిని ప్రభావితం చేస్తుంటాయి. అవన్నీ మనకు తట్టి లేపినట్టు అవుతాయి. ఒక్కసారి తట్టి లేపినప్పుడు మన కనుక మనం ఆత్మపరిశీలన చక్కగా చేసుకోగలిగినట్లయితే అప్పుడు అసలు వాట్ అనే విషయాలు మనకు అర్థమవుతాయి. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఎందుకు నేను ఈ వైపు ఆకర్షింపబడుతున్నాను, ఈ విషయాలన్నీ తెలియాలంటే బుక్స్ చదువుతుండాలి. ఇప్పుడు అలా బుక్స్ అందరికీ ఒకే బుక్ పరివర్తింపబడుతుందంటే అది చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క మ్యాటరు ఒక్కొక్కరిని తట్టి లేకపోవచ్చు. అందువల్ల అన్ని బుక్స్ చదవమంటాం ఉద్దేశం, అది పరిస్థితి మనకి అది. రైట్. ఇక భగవద్గీత దానికి మించిన గ్రంథం లేదు, మనం ఇందాకే చెప్పుకున్న దాని గురించి. ఇప్పుడు పత్రిక సజెస్ట్ చేసిన బుక్స్లో మీకు ఏమేమి బాగా ఉన్నాయి, ఏమేమి చదవగలిగారు? సో పత్రిక సారు ప్రాథమికంగా ధ్యానంలోకి వచ్చేటువంటి ప్రతి వ్యక్తికి సజెస్ట్ చేసిన పుస్తకం ఏంటంటే ఒక యోగి ఆత్మకథ. రైట్. అలాగే లివింగ్ విత్ హిమాలయన్ యోగిస్. ఓకే. అలాగే తులసీ దళం.
అలాగే మనకి ఈ మధ్యలోనే చాలా ఎన్లైటెండ్ స్థితికి అడుగులు పడేలా చేసినటువంటి పుస్తకం సీతాయానం. అంటే పునర్జన్మలు కూడా ఉంటాయి అనేటువంటి అందులో ఉన్న అంశాలు కథానికాల ద్వారా మనం తెలుసుకొని ఓకే. రాముడి కాలంలో మరి డీనా మారి అనేటువంటి ఆ ఎన్లైటెండ్ పర్సన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉండే ఎలా గెటాన్ అయింది అనే విషయాన్ని చాలా వివరంగా వివరించడం జరిగింది. రైట్. అలాగే సార్ ఇంకా వర్ధమాని భవ లివింగ్ ద పవర్ ఆఫ్ నౌ అనే పుస్తకం కూడా, అంటే ఏ క్షణానికి ఆ క్షణంగా జీవించడమే నిజమైన ఆధ్యాత్మిక సాధకుడి యొక్క లక్ష్యంగా ఉండాలి. లివ్ ఇన్ ద ప్రజెంట్ అనేది ఆ పుస్తకం యొక్క ఎసెన్స్ గా నేను తీసుకోవడం జరిగింది. అలాగే నాకు పూర్ణాత్మ బుక్ చాలా కనెక్ట్ అయింది సార్. ఆ ఓరెన్ ద్వారా వచ్చినటువంటి ఆ మెసేజ్ ఓకే. అంటే మనం కూడా ఒక అంశాత్మలో భాగంగా మన చైతన్య పరిధిలో ఒక బాలాత్మగా, ఒక శైశవాత్మగా, ఒక యువాత్మగా, ఒక వృద్ధాత్మగా, ఒక విముక్తాత్మగా, ఒక పూర్ణాత్మగా మారేంత వరకు ఈ స్పిరిచువల్ జర్నీ అనేది మన ఇచ్ఛాపూర్వకంగానే మనము జన్మలు తీసుకుంటూ ముందుకెళ్తామనేటువంటి అవగాహన వచ్చిన తర్వాత ఇంకొక బుక్ కూడా సార్, ఆత్మాయానం, పీటర్ రిచెల్. ప్రతి ఒక్కరూ చదవదగ్గ బుక్. అంటే ఆత్మస్థితి అనేది రాయి రప్పలు, అంటే శిలజ సామ్రాజ్యం నుంచి, వృక్ష సామ్రాజ్యం నుంచి, జంతు సామ్రాజ్యం నుంచి, మానవ సామ్రాజ్యం నుంచి తిరిగి దైవ సామ్రాజ్యం వరకు అడుగులు చేస్తున్నటువంటి చైతన్య స్థితిని ఆ బుక్ ద్వారా మనము చాలా వివరంగా తెలుసుకోగలిగేటువంటి స్కోప్. మనం అర్థమైతే చెప్పుకోవాలంటే రామాయణము అంటే రాముడు చేసిన ప్రయాణం అని అందరికీ ఎలా అయితే తెలుసో, రాముడి యొక్క జీవితం మొత్తం దానిలో ఎలా అయితే ఉందో, ఆత్మాయణము అని అంటే అర్థం ఏంటంటే ఈ ఆత్మ మానవుడిగా జన్మ తీసుకోవటానికి భూమి మీద వచ్చిన దగ్గర నుంచి మహాపరిముక్తి అంటే జీవన్ముక్తుడిగా జీవించేటట్టు స్థితి వెళ్ళేంత వరకు ఈ పునరపి జననం, పునరపి మరణం, ఎన్నిసార్లు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అంచెలంచెలుగా ఏ విధంగా మన పురోగమనంలో ముందుకు వెళ్తున్నాం అన్నది. ముందు ఖనిజ సామ్రాజ్యంలో ఉంటాం, తర్వాత వృక్ష సామ్రాజ్యం, ఇంకా పైకి వెళ్తే జంతు సామ్రాజ్యం. జంతు సామ్రాజ్యం ఉన్నప్పుడు ఒక గ్రూప్ సోల్ ఫామ్ అవుతుంది. ఒక గ్రూప్ సోల్ అక్కడి నుంచి మనం మానవుడిగా వచ్చినప్పుడు మాత్రం ఏకాత్మగా వచ్చేస్తాం మనకి. కాబట్టి ఈ పురోగమనం యొక్క స్థితి కానీ అది శాస్త్ర ప్రమాణానికి అనుగుణంగా ఏ విధంగా ఉంటుంది ఈ పురోగమనం తెలియాలంటే ఆత్మాయనం బెస్ట్ బుక్ నాన్నది. సార్ నేను పత్రి సార్ను 2009లో ఫస్ట్ మీట్లో కలిసినప్పుడు ఒక 100 మంది మాస్టర్స్ అక్కడ ఉండగా కూడా నన్ను ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి ఇట్రా అని దగ్గరికి పిలిచి పక్కనే కూర్చోబెట్టుకొని అడగవయ్యా అనే ప్రశ్న నన్ను అడిగినప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది సార్. ఎందుకంటే ఆ మిడిమిడి జ్ఞాన పరిధిలో ఉన్న నాకు అలా ఒక సద్గురు ప్రశ్న అడుగుమని చెప్పి అవకాశం ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వెంటనే అడిగాను, సార్ అసలు భగవంతుడు అంటే ఎవరు సార్? ఆయన మాట్లాడకుండా అది నువ్వేనయ్యా అని చెప్పాడు. మాట రాలేదు సార్. ఏం చేయాలి, మొత్తం శూన్యంలో వెళ్ళిపోయాను. అలా మౌనంగా ఉండిపోయాను సార్. అంతేగా మరి. అప్పుడు చక్కగా ఒక ఉదాహరణ ద్వారా ఒక మర్రి విత్తనంలో మహావృక్షం దాగుందనే సత్యము ఆ విత్తనానికి కూడా తెలియదు. కానీ అది వన్స్ తడి నేలలో నాటబడితే దాని నుంచి ఒక మహావృక్షము మొక్క రూపంలో అంకురార్పణ జరిగేది మహావృక్షంగా మారి అది కొన్ని మర్రి విత్తనాలను ఇవ్వగలిగే స్థితి దాకా ఎదుగుతుందనే సత్యము అర్థమైపోతుంది దానికి. అలాగే ఒక ఆధ్యాత్మిక సాధకుడు కూడా తన తొలినాలలో కొంత ఇబ్బంది ఉన్నా సాధన క్రమంలో ముందుకెళ్తున్న క్రమంలో తనకు తానే ఆ మహావృక్షం తానే అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాడని చెప్పడం జరిగింది. చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, జీవాత్మ పరమాత్మ అని చెప్పి అనుకున్నాం. తల్లి గర్భం నుంచి బయటపడిన వెంటనే మాయ ఆవహిస్తుంది. మాయలో ఉన్నంత వరకు ఈ మనిషి అనేది జీవాత్మగానే పిలువబడతాడు. మంచి గురువు దొరికి మంచి సాధన ద్వారా మంచి జ్ఞానం ద్వారా ఆ మాయని ఛేదించగలిగితే మనమే పరమాత్మ అనే విషయం ఎలా అయితే తెలుసుకున్నామో, ఇప్పుడు మీరు చెప్పినటువంటి మర్రి విత్తనంలో మర్రి చెట్టు దాగి ఉందన్న దానికి కూడా మర్రి విత్తనం ఇంతే ఉంటుంది. ఎవరికైనా దీనిలో అంత పెద్ద మహావృక్షం ఉందంటే పిల్లలు ఎవరు నమ్ముతారా? ఇంత చిన్నదానిలో అంత పెద్ద వృక్షం ఎలా ఉంటుంది అనుకుంటాం. అలాగే సగటు మానవుడు కూడా ఏమనుకుంటాడంటే సగటు మనిషిగా ఉన్నప్పుడే మనమేంటి పరమాత్మ అవటం ఏంటి అనుకుంటాడు కదా. అటుకని మర్రి వృక్షం మరి మన కళ్ళ ముందే దానికి రోజు పాతి పెట్టి రోజు నీళ్లు పోసి చక్కగా పోషణ చేస్తుంటే అదే గింజలో నుంచి మా వృక్షం మొక్కగా రావటం, మొక్క పెరిగి మహావృక్షం అవటం ఎంత సహజమో, అలాగే జీవాత్మ ప్రకృతి మాయలో ఉన్నప్పుడు జీవాత్మగా ఉన్నటువంటి జీవుడు తగిన సరిపడా సాధన వచ్చి గురువు వచ్చినప్పుడు సాధన ద్వారా తన మాయని తను ఛేదించుకోగలిగినప్పుడు తనమే పరమాత్మ అవుతాడు కూడా. అంత యథార్థమైన పరిస్థితి. మంచి బాగా పోలికి వచ్చింది, బాగుంది. ఇక రెండవ ప్రశ్న కూడా వేసే సాహసం చేశాను సార్. సార్ మీరు ఇదంతా కూడా ఈ ధ్యానం అనేటువంటి సాధనా ప్రక్రియను, శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియను భూమండలం అంతా అన్ని దేశాలు తిరుగుతూ ప్రచారం చేయవలసిన అవసరం ఏం ఏర్పడింది అని అడిగాను.
అంటే మీరు మహాపరిముక్తి పొందలేరా? పొందడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు. ఆహా. ఈ నాలెడ్జ్ ఎక్కడికి వచ్చిందంటే ధ్యాన జగత్ పుస్తకంలో ముక్తి పరిముక్తి మహాపరిముక్తి అనేటువంటి సార్ కాన్సెప్ట్ నేను చదివిన తర్వాత ఓకే ఒక మహాపరిముక్తి స్థితిని అందుకోబోయేటువంటి వారు ఒక బుద్ధుడి స్థాయిలో అన్ని దేశాలు తిరుగుతూ ఓకే తనకున్నటువంటి జ్ఞానాన్ని చేరవేయాలనేటువంటి విషయాన్ని ఓకే. సారు కాన్సెప్ట్ ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. ఓకే అయితే నాకేవి మనసులో ప్రశ్న మొదలైందంటే మరి సార్ ఆ ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి ఆ. మరి మహాపరిముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడా అని అడిగినప్పుడు ఉమ్. నేను ఆల్రెడీ మహాపరిముక్తిని పొందినయ్యా ఓకే ఆ. అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది అంతకంటే ఇంకేం కావాలి. ఓకే ఓకే అంటే నాకు మరి మహాపరిముక్తి పొందిన వ్యక్తికి మళ్ళీ ఈ భూమి మీద అవసరం ఏంటనేటువంటి నా మనసులో ఉన్న క్వశ్చన్ కూడా నాకు వెంటనే సమాధానం లభించింది సార్. రైట్ అంటే కారణ జన్మలు ఇక్కడ ఒక జ్ఞానాన్ని విశ్వవ్యాప్తంగా అందరినీ చేరవేయాలనేటువంటి ఒక బృహత్ సంకల్పంలో భాగంగా జన్మ తీసుకుంటారనేది నాకు నెమ్మదిగా అర్థమైన విషయం. రైట్ సో నన్ను మళ్ళీ సార్ అన్నాడు, అట్లా కాదు, నువ్వు చాలా బాగా పుస్తకాలు చదువు, అవును. దాని ద్వారా నీకు చాలా విషయాలు తెలుస్తాయని చెప్పారు. కరెక్ట్ కరెక్ట్. జ్ఞానపరమైన అవగాహన పెరగాలంటే బుక్స్ బాగా చదవాలి. ఇందాక మీరు కొన్ని బుక్స్ చెప్పారు, అన్ని బాగానే ఉన్న మంచి బుక్సే. వాటితో పాటు ఒక ఎక్స్పెరిమెంట్ల బుక్గా పత్రిక ఎన్లైటైన్మెంట్ అవ్వటానికి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. నా ఎన్లైటైన్మెంట్ బుక్ ఇదేనే అన్నారు, గుర్తుందా మీకు ఏమన్నా? యూ ఫర్ ఎవర్, తెలుగులో మరణం లేనివి. లోప్సాంగ రాంప ఒక అద్భుతమైనటువంటి మాంక్ ఆయన. అటువంటి ఆయన అసలు థర్డ్ ఐ అంటే ఏమిటి, అది ఓపెన్ కావాలంటే ఏమిటి, అలాగే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్లు ఏమిటి, మనిషి యొక్క ఆరా అంటే ఏమిటి, సైంటిఫిక్గా వీటన్నిటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి ఆ బుక్లో కూడా. పత్రిక కూడా ఆ పుస్తకం చదివిన తర్వాత నేను పక్కా ఎన్లైటెండ్గా ముద్ర వేసుకోగలిగానని చెప్పని ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. మన వాళ్ళు కూడా చాలామంది, మా వరకు మేము కూడా ఆ బుక్స్ ఫస్ట్ వచ్చినప్పుడు చదివినప్పుడు ప్రతిదీ మేము ప్రణాళికాబద్ధంగా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం. అప్పుడు ఆరా అంటే ఏమిటి, ఆరా రీడింగ్ ఎలా చూడాలి, ఎంత అభ్యాసం చేస్తే ఆరా స్టడీ చేసే స్థాయికి మనం ఎదుగుతాం, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్లు ఏమిటి, ఈ స్థూలం ఒకటే మనం కాదు, ఇందులో అంతర్గతంగా సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు ఏ విధంగా నిబిడీకృతమై ఉంటాయి, అవన్నీ ఎలా బయటికి తెచ్చుకోవచ్చు, ఇవన్నీ కూడా దానిలో చాలా చక్కగా ఉంటాయి. ఉన్నాయి, గుర్తున్నాయి మీకు అవన్నీ? గుర్తున్నాయి సార్. నేను కూడా ఆ పుస్తకాన్ని చదివాను సార్. ఓకే. చదివిన తర్వాత నేను యాజ్ ఫిజికల్ సైన్స్ టీచర్గా ఉన్నాను కాబట్టి, ఫిజికల్ సైన్స్ టీచర్గా ఉన్నాను, భౌతిక శాస్త్ర ఓకే ఉపాధ్యాయుడిగా ఉన్నాను కాబట్టి ఓకే ఏ ఎక్స్పెరిమెంట్ అయినా అంటే నాపై నేను ఈ స్పిరిచువల్ సైన్స్కి సంబంధించిన ఎన్నో కోణాలలో ఎక్స్పెరిమెంట్ చేశాను. కరెక్ట్. ఎక్స్పెరిమెంట్స్ నుంచి నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నాకు ఒక ఎన్లైటెంట్ స్థితిని పొందగలిగాను సార్. రైట్. సో నేను ఫస్ట్ ఈ పిరమిడ్ నాలెడ్జ్ పైన స్టడీ చేశాను సార్. ఓకే. నిజంగా పిరమిడ్లో ఏమైనా ఉంటుందా అద్భుతం అనే దాన్ని మా మిత్రుల ద్వారా తెలుసుకున్నాను. ఓకే. వాళ్ళ మదర్కి మోకాల నొప్పులు ఉన్నప్పుడు ఈ పిరమిడ్ మెడిటేషన్ కోసం వాళ్ళ ఇంట్లో ఒక 10x10 పిరమిడ్ కట్టించడం జరిగింది. ఓకే. నేను అప్పటికి డిప్లొమా ఇన్ యోగాలో ఉండి ఓకే. కాస్త నాకు ధ్యానం పట్ల కూడా అవగాహన ఉంది కాబట్టి ఓకే. నేను పిరమిడ్ మెడిటేషన్ కనెక్ట్ అయ్యి అక్కడ పిరమిడ్లో ధ్యానం చేసుకున్న ఓకే. మొదటి 15 నిమిషాలు సార్, నేను ఓకే. నిజం చెప్తున్నాను, 15 నిమిషాలు కూడా ఏకదాటిగా స్థిర సుఖాసనంలో కూర్చోలేని పరిస్థితి. ఓకే. ఫస్ట్ డే అలాగే మిస్ అయింది, రెండో రోజు కూడా అలాగే ఇబ్బంది పడ్డాను, మూడో రోజు పక్కనే ఉన్న మాస్టర్ని అడిగాను, మాస్టర్ నేను కూర్చోలేకపోతున్నాను, ఏంటి నా పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుందంటే అది విశ్వప్రాణమయ శక్తితో మీరు కనెక్ట్ అయిపోయి మీ లోపల ఉన్న నాడీ మండల శుద్ధి జరుగుతున్న క్రమంలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి, ఆ నొప్పులను మీరు భరించవలసిందే. ఓకే. ఆ క్రమక్రమంగా ఆ నొప్పులు దూరం అవుతున్న సందర్భంలో మీరు ఎక్కువ సమయము ధ్యానాల్లో కూర్చునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడం. అలా 4th డే ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా హార్డ్గా 1/2 అవర్ కంటే ఎక్కువ కూర్చోలేకపోయాను సార్. రైట్. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది అంటే ప్రాథమికంగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన సాధకులు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా కాస్త ఓపికతో ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఆ మజాను ఆస్వాదిస్తూ మీరు ఇంకా సాధనలో నిమగ్నములు అవుతారు అనేది నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. చాలా నన్ను ఎవరికైనా అంతే, ఎందుకంటే అనేక జన్మించి వచ్చినట్టు ప్రారంభ కర్మలు ఏవైతే ఉంటాయో ఎన్నర్లో మనకి నాడీ మండలం ఏదైతే ఉందో ఆ నాడీ మండలం 72,000 నాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో బ్లాక్స్ కింద ఏర్పడిపోతాయి. ఆ బ్లాక్స్ ఏం చేస్తుంది అంటే మనకు ప్రాణశక్తి ప్రవాహం ఫ్రీగా వెళ్ళటానికి వీలేక అడ్డుపడుతుంటాయి. అవే అనారోగ్యాలుగా ఈ స్థూల శరీరం మీద బయటకు వస్తుంటాయి. ఎప్పుడైతే సాధకుడు సాధన బాగా చేస్తుంటామో మనకు వచ్చే కాస్మిక్ ఎనర్జీ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఈ 72,000 నాడీ గ్రంథులు కూడా సర్క్యులేట్ అవుతుంటుంది. అప్పుడు ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న నాడీ మండలాలు ఏవైతే నాడీ గ్రంథుల్లో ఉన్న బ్లాక్స్ ఏవైతే స్లోగా రిమూవ్ అవుతుంటాయి. ఆ రిమూవ్ చేసే ప్రక్రియలో పెయిన్స్ వస్తాయి. ఏ పార్ట్లో అయితే మీకు ఆ బ్లాక్స్ ఉన్నాయో ఆ పార్ట్లో పెయిన్ కావచ్చు, అది మోకాలు కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, ఇంకేదైనా పెయిన్ కావచ్చు. కాబట్టి ప్రారంభంలో కొన్ని నొప్పులు రావడం సహజమే.
ఆ నొప్పుల్ని కనుక మనం నిదానంగా కాస్త భరించుకుంటూ ఎంజాయ్ చేస్తూ కనుక కూర్చోగలిగితే మెల్లమెల్ల బ్లాక్స్ రిమూవ్ అవుతాయి. అందుకని ధ్యానం సర్వరోగ నివారణ ఎందుకు చెప్పబడింది అంటే తీవ్రమైనటువంటి తపంతో ఎవరైతే సాధన చేస్తారో అప్పుడు ఈ ప్రాణశక్తి ప్రవాహంతో తన అంతర్గతంగా నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. అందుకని అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి రావడానికి వీలవుతూ వస్తుంది. అయితే అంత సహనము పట్టుదల లేనప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. వాడు ఏళ్ళలో 10 మంది వేసినా తాత్కాలికమైన ఉపశమనమే తప్ప తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్లు అన్నీ కూడా అనేక రకాల రోగాలు వస్తున్నాయి మనకే తెలుస్తున్నాయి. సంకల్ప శక్తి పైన నేను చాలా ప్రయోగాలు చేయడం జరిగింది సార్. ఓకే. అంటే అప్పటికి సేతు విజ్ఞానానికి సంబంధించిన కొన్ని పుస్తకాల ద్వారా పొందిన జ్ఞానాన్ని ఎక్స్పెరిమెంటల్గా నేను చూశాను. సో అందులో థాట్ పవర్, మైండ్ పవర్ అనే పుస్తకాల యొక్క సారంగా మరి నిజంగా సంకల్ప శక్తి అనేది పనిచేస్తుందా అనే దానిపైన ఒక 100 ప్రయోగాలు చేస్తే సార్ 100కు 100 సక్సెస్ అయింది. ఓకే. ఆ సక్సెస్ రేటును నేను అంటే అర్థం చేసుకుని జీర్ణించుకున్నప్పుడు నన్ను నేను కొంచెం సెక్యూర్గా ఫీల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అంటే అనవసరంగా నేను నా యొక్క ఎనర్జీస్ లెవెల్స్ని వృధా చేసుకుంటున్నాను, ఇంకో మంచి విశ్వ కళ్యాణం కోసము ఉపయోగించుకుంటే బాగుండుగానే ఒక ఆలోచన కూడా నా మనసులో మెదిలేదు. రైట్. అంటే నేను ప్రాథమికంగా ధ్యానంలోకి వచ్చే వారికి చెప్పదలిగే విషయం ఏంటంటే సంకల్ప శక్తి పైన మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే. మీకు ఏదైతే దాని నుంచి వస్తుందో ఓకే అది ఒకవేళ వచ్చినా పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా రెండింటిని సమానంగా స్వీకరించండి. ఓకే. నా ఎక్స్పెరిమెంట్లో నాకు మాత్రం పాజిటివ్గా వచ్చింది. సో నన్ను నేను జాగ్రత్త పడ్డాను. ఓకే. సో సరికానివి వాటికి కాకుండా సరైన వాటికి ఆ యొక్క సంకల్పాన్ని వినియోగించే ప్రయత్నం చేస్తాను. రైట్. అందుకని ఇప్పుడు భగవద్గీత చెప్పిన, బుద్ధుడు చెప్పిన ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త అని చెప్తారు. సో ఒకళ్ళు సేతువు వీడు చెప్పిన ఎవరి వాస్తవానికి వాడి సృష్టికర్త. అంటే వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. కాబట్టి మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. కానీ మనం ఏమనుకుంటామంటే మనకు అన్నీ మంచి జరిగింది అనుకోండి, నా అంత గొప్పవాళ్ళు లేడు అనుకుంటాం. అంటే ఈగో డామినేట్ చేస్తుంది. ఎక్కడ అడ్డం తిరిగింది అనుకోండి, దేవుడు నా తలరా తెల రాశాడు అంటే ఇవన్నీ సామాజికమైనటువంటి స్పృహలు ఇరుక్కుపోయాం. అందువల్ల మభ్యపెట్టుకునే ప్రకటనలు తప్ప యథార్థమైన ప్రకటనలు కాదు. కాబట్టి ఎవడు వాస్తవానికి వాడే సృష్టికర్త అని అంటే ఒక భగవద్గీత తీసిన అసలు కర్మ అంటే ఏమిటి, కర్మభూమి మీద కర్మ అంటే ఏమిటి, కర్మయోగం అంటే ఏమిటి, కర్మను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ విధమైన భావాలతో ఉంటే మనం బంధాల్లో ఉంటాం, ఏ విధమైన భావంతో ఉంటే బంధ రాహిత్యం ఉంటే ఇవన్నీ చాలా చక్కగా క్లియర్గా ఉన్నాయి. గీతలో లేదంటూ లేదు. పత్రిక ఏం చేశారంటే 700 శ్లోకాలు రిపిటేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఫిల్టర్ చేసి దాన్ని ఒక 100 శ్లోకాలకి కుదించి చక్కని ద్వైతంలో ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ అంటూ కూడా అద్వైత స్థితికి తీసుకొచ్చి మనకు అందించారు. అది గ్రేట్ సాల్వ్ చేసినటువంటి గొప్ప పని అదంతా కూడా. రైట్ అన్న. ఇంకా సేవ. ఓకే. నాకేమర్థమైందంటే సార్, అంటే గంటల తరబడి చేసే సాధన కంటే కూడా ఓకే ఒక పూర్ణ హృదయంతో ఇతరులకు మంచిని కోరుతూ చేసే చిన్నపాటి సహాయంలో పొందుతున్న శక్తి కానీ ఆనందం కానీ అది అపరిమితం అనేటువంటి విషయావగాహన రావడం మొదలుపెట్టింది. అంటే ఒకానొక పరిస్థితిలో నాకు తెలిసింది పరిమితమైన జ్ఞానమే అయినప్పటికీ ఇది పరిమిత తత్వంలో ఉన్నప్పటికీ నేను తెలుసుకున్నంత మేరలో ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలనేటువంటి ఆరాటం బాగా మొదలైంది. ఎంత సాధన చేస్తుంటే అంత నువ్వు చేయాల్సింది సాధన కాదు బోధన అనేటువంటి విషయం నా అంతర్వాణిగా నేను విన్నాను చాలా సందర్భాలలో. సో ఆ బోధనలో కూడా అక్కడ నేను ఇచ్చేటువంటి నా నోటి నుంచి వచ్చే మాటలను నన్ను నేను మళ్ళీ నేను రివిజన్ చేసుకుంటే నాకు తెలియని కొత్త జ్ఞానం నా అంతర్ప్రపంచం నుంచి బయటకు వచ్చిన సందర్భాలను కూడా నేను నోటీస్ చేశాను సార్. అంటే పూర్ణ మనస్సు శూన్యమైనప్పుడు మన అంతరాత్మ నుంచి ఏవైతే ప్రవచనాలు బయటకు వస్తుంటాయో అది నిజంగా ఆ పరమాత్మ యొక్క మాటలే అనేటువంటి అవగాహన కూడా నాకు ఏర్పడింది కొన్ని సందర్భాలు. బాగుంది సార్. మన ఆధ్యాత్మికతలో మన సార్ ఇచ్చిన సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మాట మీద ధ్యాస అనేది కూడా చాలా హైలైట్ చేయదగ్గ విషయం. రైట్. అంటే ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, పనికి రాని మాటలంట, వద్దు 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 అంట అని నొక్కి నొక్కి చెప్తుంటాడు సార్ ఆ పాట రూపంలో. అంటే పామరుడు సైతం దాన్ని ఆచరణాత్మకంగా ఆచరించాలి అనేది సార్ యొక్క ఇంటెన్షన్. అంటే నువ్వు యొక్క మాట తీరును బట్టే నీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతిలో నువ్వు ఏ స్థాయిలో నిలదొక్కున్నావు అనేటువంటి విషయం అర్థమైపోతున్నటువంటి సందర్భం. జీవితం అంటే వైరాగ్యం కాదు వైభోగం అని ఎన్నో సందర్భాల్లో సార్ చెప్తుంటారు. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాట్యం అంట, బ్రతుకంటే నాటకం అంట, వైరాగ్యం వద్దంటారు వైభోగం మనదంటారు అని ఎంతో చక్కగా తన పాట ద్వారా మనకు అందించినటువంటి ఆ
గురువు గారికి నిజంగా ఎంతో కృతజ్ఞుడను. అంటే అవగాహన లేమిలో అర్థబద్ధంగా జీవనాన్ని జీవిస్తున్న నాకు ఈ ధ్యానం అనే మార్గం ద్వారా ఒక ఆత్మ జ్ఞానాయుతమైనటువంటి ఆలోచనలతో మరి జీవితాన్ని ఏ విధంగా మనం సరైన క్రమంలో జీవిస్తుంటే ఆనందం అనేది మనకు ఏ రకంగా అయితే అనుభవంలోకి వస్తున్న విషయాన్ని నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. సో అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. బాగుంది. ఇప్పుడు మనకి పత్రిక నా ప్రయాణం అనే టైటిల్ కింద ఇప్పుడు మన శీర్షిక నడుస్తుంది కాబట్టి ఇప్పుడు పత్రిక యొక్క లక్ష్యం ఏమిటి? ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కదా, ఇవన్నీ కూడా. దానికోసం మనకి ఏం కావాలి అని చెప్పని అంటున్నప్పుడు ముందు సాధన కావాలి, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం మనం మాట్లాడాం. ఇంకా కాస్త ఒక అడుగు ముందుకేస్తే ఆచార్య సాంగత్యం కూడా ఉంటుంది. అంటే మనకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటాం, ఇది ఒక పార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆయనతో పాటు ప్రయాణం అంటే ఆయన మాన్యువల్గా బయటకు వచ్చినప్పుడు ముందు మౌత్ పబ్లిసిటీతో మొదలుపెట్టారు, తర్వాత పాంప్లెట్ వేయటం మొదలుపెట్టారు, తర్వాత మ్యాగజైన్స్ రావటం మొదలైంది. అలా వచ్చిన మ్యాగజైన్ మనకి ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ వల్ల తెలంగాణ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో తెలుగు రాష్ట్రాలు కాబట్టి ధ్యాన జగత్ అని టైటిల్ వచ్చింది. ఇప్పుడు పత్రిక గారి కోరిక ఏమిటి? ప్రతి తెలుగువాడి ఇంట్లో ఒక మ్యాగజైన్ కావాలని కోరిక ఆయనకి. ఎందుకని? ప్రతి ఇంట్లో అందరూ ఎదగటం కోసం. దాని మీద మీ అభిప్రాయం? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రి సార్ జ్ఞానంలో స్వాధ్యాయానికి పెద్ద పీట, ఓకే, సజ్జన సాంగత్యానికి పెద్ద పీట, ఓకే, అలాగే ప్రచారానికి పెద్ద పీట. ఈ మూడింటి మనం చూసుకుంటే స్వాధ్యాయంలో భాగంగా నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ధ్యాన జగత్ అనే పత్రిక ధ్యానాంధ్రప్రదేశ్గా ఉంది సార్. సో అప్పటి నుంచి ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అంటే సార్ ఎక్కడెక్కడైతే తన యొక్క ఆత్మజ్ఞానాన్ని వివిధ సందర్భాలలో వివిధ ప్రదేశాలలో ఎప్పుడు ఏ రకంగా చెప్తాడో అనేటువంటి ఒక ఉత్సాహంతో ఆ బుక్ చదివేవాడిని. ఎన్నో కాన్సెప్ట్లు, ఎన్నో కొత్త కోణాలలో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అంటే ఒక లక్షల పుస్తకాలను ఫిల్టర్ చేసి అందులో ఉన్న సారాన్ని సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో చెప్పడం అనేది ఆ పత్రిసారికే సరిసాటి అనేది నాకు అర్థమైన విషయం. కరెక్ట్. సో అలాంటి విషయాలు ఆ ధ్యానాంధ్రప్రదేశ్ ద్వారా తర్వాత ధ్యాన జగత్తుగా మారిన ఆ పత్రిక ద్వారా నాకు ఎంతో ఎన్లైటెండ్ స్థితికి కారణమైనవి. అట్ ద సేమ్ టైం ఈ ఆధ్యాత్మికతలో సేవ అనేది మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మరి సేవ చేయాలంటే ఏ రకంగా సేవ చేయాలి? అందరిపై క్లాసులు చెప్పలేము కదా. మరి చేయాలంటే మనకు ఎన్నో పద్ధతులు కూడా ఉన్నాయి. తన్ మన్ ధన్ అనేటువంటి విషయాన్ని మనకు సార్ స్పష్టపరిచారు. అంతేగా, అంటే మీ దగ్గర ఏది ఉంటే సమయం ఉంటే సమయం ఇవ్వండి, ధనం ఉంటే ధనం ఇవ్వండి అనేటువంటిది ఎంత సింప్లిఫై చేశారు. అంటే మనము మన యొక్క అంతర్చైతన్యంలో ఎదగడానికి, జ్ఞానవంతంగా ఒదగడానికి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలలో మనం ఉంటేనే మన మైండ్ని మనం ఒక సక్రమమైన మార్గం వైపుకు ప్రయాణింపజేసుకోగలుగుతాం అనేది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో నేను. లేదంటే అది డివేట్ అవుతుంటుంది, మళ్ళీ దాన్ని తీసుకురావడానికి సాధన పెంచవలసి వస్తుంది. సో నేను నా ఎక్స్పీరియన్స్లో ఏం తెలుసుకున్నానంటే అంటే సాధన స్వాధ్యాయంతో పాటు సజ్జన సాంగత్యంతో పాటు ఈ సేవ అనే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సో మనకు అవకాశం ఉన్నంత మేరకు మనం ఇతరులకు ఆత్మజ్ఞానయుతమైనటువంటి మాటల ద్వారా మనలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకి తెలియజేస్తూ వారిని కూడా ఈ మార్గం వైపుగా ప్రయాణింపజేయడానికి అవకాశాలను మనం ఇవ్వాలి. అది మన యొక్క విద్యుక్త ధర్మంగా ఒక ప్రతి ఆధ్యాత్మిక సాధకుడు తాను తెలుసుకుంటాడు, తెలుసుకున్నారు కూడా. సో ఆ క్రమంలోనే అందరూ ముందుకెళ్ళి మరి పత్రిజీ సార్ లక్ష్యాలైనటువంటి ధ్యాన జగత్తు, అహింసా జగత్తు, అలాగే పిరమిడ్ జగత్తులో భాగంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కూడా తన వంతుగా ముందుకొస్తూ మరి తన లక్ష్య సిద్ధికై అహర్నిశలు పనిచేస్తున్నారు, పని చేస్తూనే ఉంటారు, పని చేయాలి అని కూడా ఈ సందర్భంగా మీతో తెలియజేస్తాను. అంటే ఇదే టైంలో ఇప్పుడు మనం అనుకున్నాం ధ్యాన జగత్ మ్యాగజైన్ అనేది. మ్యాగజైన్ మనం చదవటమే కాకుండా ప్రతి తెలుగువాడింట్లో కావాలి అని అంటే మనం మీరు ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి రెగ్యులర్గా బయటకు వెళ్ళటానికి మీరు కుదరకపోవచ్చు. కనీసం మ్యాగజైన్స్ అయినా 10 మంది అయితే చందాలు కట్టడం, ఇంకోటి ఇంగ్లీష్ వస్తే స్పిరిచువల్ ఇండియా, తెలుగుకి వస్తే మన ధ్యాన జగత్తు, సరే తమిళ కన్నడ ఏ స్టేట్ కాల్ స్టేట్ మన మ్యాగజైన్స్ ఉన్నాయి. కనీసం తెలుగు ఇంగ్లీష్ మ్యాగజైన్స్ మనకు ఉన్నాయి కాబట్టి కొన్ని తెలుగు వాళ్ళు ఎక్కువ కాబట్టి తెలుగు మ్యాగజైన్. దానిలో కూడా మరి మీరు ఏమైనా అందరితో కట్టించే ప్రయత్నాలు చేశాను సార్? అందరితో. ఓకే, నంబర్ ఆఫ్ టైమ్స్ చేశాను. రైట్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కూడా నా వంతుగా నేను ఇప్పుడు అనంటే మరి పత్రిజీ మాన్యువల్గా మనం ఎంత చేయాలో అంత చేస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తిగా కర్నూలు పట్టణంలో బయటకు వచ్చినటువంటి ఈయన పత్రిజీ మరి వాళ్ళ ఒక శక్తిగా ఆవిర్భవించి వాళ్ళ ఒక భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఆయన జ్ఞానాన్ని విరజమ్మే ప్రయత్నం వచ్చిందంటే ఆ మొత్తానికి కారణం జస్ట్ మనకున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, మీ పిఎంసి ఛానల్ అని చెప్పి అంటున్నాం. ఇక ఆయన తెలుసు, ఎందుకంటే ఇక నా పరమేం అయిపోతుంది అనుకోగలుగుతున్నారో మరి ఏమో తెలియదు, కానీ మంచి ఛానల్ కావాలని కోరుకుంటాం. అది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయినటువంటిది మరి వాళ్ళ శాటిలైట్ ఛానల్గా వెళ్ళిపోయి తెలుగు వాళ్ళందరికీ
అట్లా మరి ఇప్పుడు పత్రిజీ ప్రపంచవ్యాప్తం కావటం కోసమే నాకు మంచి ఛానల్ కావాలని కోరుకుంటాం. అది చిన్న యూట్యూబ్ ఛానల్గా వచ్చింది. గత 7 సంవత్సరాల్లో మరి శాటిలైట్ ఛానల్గా వెళ్ళిపోయి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు కోట్లాది మంది తెలుగు వాళ్ళకి అంతా అందుతుంది. అలాగే హిందీ ఢిల్లీ బేస్గా వచ్చారు హిందీ ఛానల్ బయట పిఎంసి హిందీ అనేటటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు కోట్లాది మంది మానవులకు అది కూడా అందిస్తుంది. అంటే ఆయన లక్ష్య శుద్ధి కోసం ఛానల్ పెట్టినప్పుడు మరి పిఎంసి మన ఛానల్ అయినప్పుడు ఆర్థికంగా గట్టిగా ఉంటే తప్ప ఛానల్ మనం మెయింటైన్ చేయలేము. మరి పిఎస్ఎస్ మూవ్మెంట్లో ధ్యానం అనేదేమో వ్యాపార వస్తువు కాదు, పంచబడే వస్తువు అని చెప్పి ఫ్రీగానే క్లాసులు చెప్తున్నాం. అటువంటిప్పుడు ఫైనాన్షియల్గా అంటే ఎకనామికల్గా మన ఛానల్ మనం ఎలా బలోపేతం చేస్తున్నారు, మీరు చేయించడం కానీ మిగతా వాళ్ళతో చేయించడం కానీ. పిఎంసి ఈజ్ నథింగ్ బట్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒకవైపు, పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అనేది రెండో వైపు. ఇది అందరికీ తెలిసిన ఓకే ఓకే క్షణ క్షణం సత్య దర్శనం. మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఓకే ప్రతి చిన్ని ఆత్మస్థితిలో ఉన్న బాలాత్మను కూడా, శైశవాత్మను కూడా ఒక వృద్ధాత్మ స్థాయిలో, విముక్తాత్మ స్థాయిలో నిలబెట్టడానికి అవసరమైన జ్ఞానాన్ని మనం దాని ద్వారా ప్రచారం చేస్తున్నాం. సరే, ఎంతైనా ఎన్నో ఆధ్యాత్మిక ఛానల్స్ ఉన్నాయి, వాటిలో కూడా గొప్ప గొప్ప జ్ఞానం ఉంది, అక్కడ కూడా మనం తెలుసుకుందాం. ఎట్ ద సేమ్ టైం ధ్యానంతో పాటు, జ్ఞానంతో పాటు, సేవతో పాటు ఎన్లైటైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ మనకు ఈ ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా మనము జనాలకు చేరువ చేస్తున్నాం. సో ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయాలి. ప్రతిరోజు సమయాన్ని బట్టి మరి పత్రిజీ సార్ యొక్క జ్ఞానానికి సంబంధించిన షార్ట్ వీడియోస్ కూడా యూట్యూబ్లో నంబర్ ఆఫ్ యూట్యూబ్ 27,000కు పైగా, ఇంకా 80,000 అని చెప్తున్నారు ఇంకా అప్డేట్ ఇన్ఫర్మేషన్. అంత జ్ఞానాన్ని ప్రతి సందర్భంలో సార్ ఇచ్చిన దాన్ని మనకి ఏదైతే అవసరమైందో దాన్ని షార్ట్ వీడియోగా మలిచి మనకి ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చారు సార్. దాని ద్వారా మనం ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా ఎక్కడైనా ఇంకా మనము అప్డేట్ కాలేని పరిస్థితిలో, ఇంకెక్కడైనా మనం ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితిలో ఆ జ్ఞానం మళ్ళీ మనల్ని పునరుత్తేజం చేయడానికి ఆ ఛానల్ని మనం చూసి అందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని మనల్ని మనం సరిచేసుకున్న క్రమంలో పొందుతున్న ఆనందాన్ని పక్కవారితో పంచుకోవడం అనేది మనకెంత సహజంగా జరుగుతుందో ఈ ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్లడం అంతే సహజంగా జరగాలి. సో ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. చాలా చక్కని విషయాలన్నీ కూడా మీరు చెప్పారు. పత్రిజీతో నా ప్రయాణం అంటే బట్ ఆయన లక్ష్యమే మీ లక్ష్యంగా పెట్టుకొని మరి మీ వంతు ఎంతవరకు ప్రాపకాండ చేయాలో అంతవరకు ప్రాపకాండ చేస్తూ, ర్యాలీస్ని ఎంకరేజ్ చేస్తూ, పిరమిడ్ కట్టేవాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి సో వెరీ హ్యాపీ. ఫైనల్గా మీరు పిఎంసి ఛానల్ వారికి ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా పిఎంసి ఛానల్ వాళ్ళకి నా విన్నపం ఏంటంటే, మన ఏకైక లక్ష్యము వసుదైక కుటుంబ సాధన. సో అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నటువంటి ఉన్నతమైన సత్యవంతమైన జ్ఞానానికి మనం పెద్దపీట వేస్తున్నాం. ఎక్కడ అసత్యం ఉందో దాన్ని వేలెత్తి చూపుతున్నాం. సో సత్యాన్ని తెలుసుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి రెండు పదాల ద్వారా మనం ముందుకు వస్తాం. ఇంటర్వ్యూ చేసినటువంటి బ్రహ్మర్షి జక్కా రాఘవరావు సారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ మాస్టర్స్, ఇప్పటి వరకు వీక్షించారు కదా. రమేష్ గారు ఆదిలాబాద్ జిల్లాలో వృత్తిపరంగా టీచర్గా ఉన్నప్పటికీ కూడా చిన్నతనం నుండి వారికి ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, ఆధ్యాత్మిక చింతనలో ఎదగాలనేటటువంటి జిజ్ఞాస మరి జీసస్ మీద మొదట్లో ఆయన ఉన్నప్పటికీ కూడా అది పరిపూర్ణత తేలేదు కాబట్టి తర్వాత పత్రిక దగ్గరికి రావటం, ధ్యానాన్ని అభ్యాసం చేయటం, శాఖాహారిగా మారిపోవటం, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ విధంగా అయిపోయి చివరికి మరి ఈ జ్ఞానం అనేటటువంటి నా వరకే పరిమితి కాకుండా ప్రపంచవ్యాప్తం కావాలి అని అంటే మనకున్న ఏకైక లక్ష్యం అది ఉన్నది పిఎంసి ఒకటే కాబట్టి దాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చక్కని సందేశం మనందరికీ ఇచ్చారు. మనం కూడా ఆ కోవలో వెళ్తున్నాం కాబట్టి మనం కూడా ఆ మార్పుని చక్కగా స్వీకరించి ఆరోగ్యంగా ఆనందంగా ఆధ్యాత్మిక ఉన్నతమైన స్థితి పొందాలని చెప్పని మరొకసారి నేను కోరుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్.